శ్రీ చైతన్య మహాప్రభు ఒక విషయాన్ని చెప్పారు. జీవేర స్వరూపు హోయ్ నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి అంటే నిత్యం కృష్ణునికి సేవ చేసుకోవడం. అది భౌతిక జగత్తుకు వచ్చిన తర్వాత ఈ గుణాల యొక్క ప్రభావం వల్ల భగవంతుణ్ణి మరిచిపోయి ఆ సహజ గుణమైనటువంటి సేవించుకోవడం అనేటువంటిది పరివర్తన చెంది రకరకాల రూపాల్లో ఆ సేవని జీవుడు వ్యక్తపరుచుకుంటూ ఉంటాడు. ఒక భార్య భర్తకు సేవ చేస్తుంటుంది, భర్త భార్యకు చేస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు పిల్లలకు చేస్తుంటారు, పిల్లలు తల్లిదండ్రులకు చేస్తుంటారు, తర్వాత నాయకులు ప్రజలకు చేస్తుంటారు, ప్రజలు నాయకుడికి చేస్తుంటారు. ఈ సేవ అనేటువంటిది చేయకుండా ఉండలేము. ఇంకెవ్వరూ లేరు సేవ చేయడానికి అంటే ఇంట్లో ఒక కుక్కనో పిల్లినో పెట్టుకొని దాన్ని సేవించుకోవడం. అంటే ఆ సేవించడం అనేటువంటిది సహజ గుణం, జీవుని యొక్క సహజ గుణం. నేను చాలామంది గమనిస్తూ ఉంటాను, మనం భగవంతుడి సేవకి మంగళార్తికి దానికి రాలేం. కానీ నేను ఎప్పుడైనా సిటీలో మార్నింగ్ వెళ్తా ఉంటే ఉదయంతో కొన్ని వందల మంది వాళ్ళ కుక్కల్ని తీసుకొని ఈదులో తిరుగుతూ ఉంటారు 4 గంటలు. భగవంతుడి సేవ కష్టం, దానికి 1, 2 చేయించడం, దాన్ని శుభ్రపరచడం కూడా ఇవన్నీ చేసుకుంటుంటారు. అంటే ఎవరు సేవ చేయకుండా ఉండలేరు, అది జీవుని యొక్క సహజ స్వరూపం. ఒరిజినల్గా భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే ఆయనకు మనం సేవ చేయడం కోసం ఆయన మనల్ని సృష్టించాడు. ఈ భౌతిక జగత్తుకు వచ్చిన తర్వాత ఆయన్ని మనం మర్చిపోయాం కాబట్టి ఎవరికో ఒకరికి సేవ చేసుకుంటూ ఉన్నాము. అది సహజ గుణం. తర్వాత ఇంకోటి ఏంటి అంటే భగవంతుడు ఎందుకు మన పట్ల అనురాగం కలిగి ఉన్నాడు? భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? అహం బీజ ప్రాదపిత, మీ అందరికీ బీజ ప్రదాతనైనటువంటి తండ్రిని నేను. మరి తండ్రికి న్యాచురల్గా పిల్లల మీద అనురాగం ఉంటుంది కదా, దాంట్లో పెద్ద సందేహము ఆలోచించాల్సిన విషయం ఏం లేదు. ఆయన మనందరి తండ్రి అయినప్పుడు ఆయనకి మన పట్ల సహజమైనటువంటి అనురాగం అంట. ఆ అనురాగం ఎంతయ్యా అంటే మనం ఆయన్ని కాదని ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తుకు వచ్చేసినా కానీ ఓవరాల్గా మనం అందరినీ చూసుకునేది ఎవరయ్యా అంటే భగవంతుడే చూసుకుంటున్నాడు. ఎట్లా అంటే చూడండి, భగవంతుడు సూర్యుడిని సృష్టించాడు. మీరెవరైనా సృష్టించారా? మీరెవరైనా సృష్టించారా? చంద్రుణ్ణి, ఈ భూమిని, ఆకాశాన్ని. సో ప్రతిదీ మనకు ఇప్పుడు ఏంటంటే బాగా డబ్బుండే తండ్రి పిల్లోడు వేరు కాపురం పెట్టాలంటే ఆయనే ఇల్లు తీసిస్తాడు, ఆయనే ఫర్నిచర్ అరేంజ్ చేస్తాడు, ఆయనే వాడికి ఉపాధి వచ్చేటట్టుగా ఏదో ఒక బిజినెస్ పెట్టిస్తాడు, అన్నీ ఆయనే ఏర్పాట్లు చేసుకుంటాడు. అట్లాగే ఆ భగవంతుణ్ణి కాదని మనం వచ్చేస్తే ఆయన ఈ భౌతిక జగత్ అనే దాన్ని సృష్టించాడు. సృష్టించి ఒక ధనికుడైన తండ్రి ఫర్నిచరు అది ఇది ఎట్లా పెడతాడో వీడికి ఏ సీజన్లో ఏ ఫుడ్ తినాలా అటువంటి పండ్లు కాసేటట్టుగా చెట్లు సృష్టించాడు. ధాన్యం ఆయనే సృష్టించాడు. తర్వాత ఋతువులు ఆయనే సృష్టించాడు. ఆయన కాలాలు ఆయనే సృష్టించాడు. చలికాలము, ఎండాకాలము, వానాకాలము. సో ప్రతిదీ ఆయన్ని కాదని వచ్చినా కానీ మన పట్ల అనురాగం వల్ల ఆయన ఇవన్నీ కూడా సృష్టించాడు. సో ఇంకొకటి ఏంటి అంటే జీవులు ఆయన పట్ల ఆకర్షణ అంతగా ఎందుకు పొందుతారు? కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు. కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు. ఆయన ఒకసారి ఆ కృష్ణుని యొక్క రుచి ఎవడన్నా పొందితే దాన్ని ఇంక వదలలేదు.
కష్టం. హరిదాస్ ఠాకూర్ని ఇప్పుడు మనకేదో శివాజీ కుమారుడి సినిమా వచ్చిందని దాంట్లో ఆయన చర్మం వచ్చేసారని అది చాలా గొప్ప త్యాగం. అట్లాగే చరిత్రలో చాలా జరిగాయి. హరిదాస్ ఠాకూర్ అని చెప్పి ఆయన మహమ్మదీయుడిగా పుట్టి భగవత్ నామాల్ని జపిస్తూ ఉన్నాడు. 21 మార్కెట్ స్థలాలకి ఆయన కాళ్ళకి తాళ్ళు కట్టి ఈడ్చుకుంటూ వెళ్ళారు రోడ్ల మీద. ఊహించుకోండి, ఒక వ్యక్తి కాళ్ళకి తాళ్ళు కట్టేసి రోడ్ల మీద ఈడ్చుకుపోయారంటే ఎట్టుంటుంది బాధ. శరీరం చర్మం అంతా చెక్కేస్తుంది. 21 మార్కెట్ స్థలాల్లో స్తంభాలకు కట్టేసి కొరడాలతో కొట్టారు. అంటే ఇంకెవడు సాహసం చేయకూడదు, మహమ్మదీయుడిగా పుట్టి హరిని కీర్తించకూడదు. మరి అంత హింసిస్తున్నా కానీ ఆయన హరిభక్తిని వదిలేశాడా? వదలలేదు. ఎందువల్ల వదలలేదు అంటే ఆయన ఆ కృష్ణ నామానికి అంత ఆకర్షితుడైపోయాడు. ప్రాణం పోయినే పర్వాలేదు, కానీ నేను ఆ భగవత్ నామాన్ని నేను వదిలిపెట్టను. ప్రహ్లాదుడు కూడా అంతే కదా. అంటే ఎవరన్నా కృష్ణుని యొక్క సేవలో ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తే వాళ్ళకి ఇంకా సర్వం అదే, అది లేకుండా ఉండలేదు. అందుకనే చైతన్య మహాప్రభు శిక్షాస్తికంలో చెప్పారు, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేననే. గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యంగా భావిస్తారు. శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేననే. గోవిందుని యొక్క విరహంలో జగత్తంతా కూడా శూన్యంగా ఉంటుంది. వాళ్ళకి రుచి లేదు ఈ జగత్తు మీద. సో అందుకని హరిదాస్ ఠాకూర్ని అంత హింసిస్తున్నా, దానికి పైపెచ్చు భక్తుడంటే ఎంత కరుణామయుడు. ఆ సంఘటన జరిగిన తర్వాత చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చారు. వచ్చి హరిదాస్ ఠాకూర్ల వారిని ఆలింగనం చేసుకొని చైతన్య మహాప్రభు దుఃఖిస్తున్నారు. ఏమని అంటే, హరిదాస్, ఆ నొప్పిని నువ్వు ఎట్లా ఓర్చుకోగలిగావు? నేను తట్టుకోలేక సుదర్శన చక్రంతో శిక్షించడానికి వాళ్ళ దగ్గరకు వచ్చాను, కానీ నీ ప్రార్థనలు విని వాళ్ళను నేను శిక్షించలేకపోయాను. వాళ్ళ రకంగా హరిదాస్ ఠాకూర్ని శిక్షిస్తుంటే హరిదాస్ ఠాకూర్ ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, స్వామి, అజ్ఞానంలో వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, దయచేసి ఆగ్రహించి వాళ్ళ మీద ఏ రకమైన చర్య తీసుకోవద్దు, మీ కమలహస్తాలతో వాళ్ళను ఆశీర్వదించి వాళ్ళలో పరివర్తన కలిగేటట్టు చేయండి, వాళ్ళలో పరివర్తన కలిగేటట్టు చేయండి. ఎంత ఉన్నత హృదయం అంటే, భక్తుడైతే అతనిలో ఉండేటువంటి గొప్ప చైతన్యం అది. భక్తుడైతే అతనిలో ఉన్నటువంటి గొప్ప చైతన్యం అది. ఎంత కరుణ ఉంటుంది, ఎంత కరుణ ఉంటుంది. వాళ్ళు ఆ రకంగా హింసిస్తుంటే వాళ్ళ తరపున ప్రార్థన చేస్తున్నారు. మనకెవడన్నా ఏదన్నా చేస్తే ఎన్ని శాపనార్థాలు పెడతాం వాడికి. వీడు నాశనం అయిపోగాక, వీడు అదైపోగాక, వీడిదైపోగాక. సో భక్తులైతే వాళ్ళలో చైతన్యం ఎట్టుంటుంది, ఒక సామాన్యుల్లో చైతన్యం ఎట్టుంటుంది, దీన్ని బట్టి మనం గమనించవచ్చు. ఊహించుకోండి, ప్రతి ఒక్కడు ఆ భగవత్ నామాన్ని జపించి వాడు భగవద్ భక్తుడైతే ఆడిలో వచ్చేటువంటి ఉన్నత చైతన్యం సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది, సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది. సో హరిదాస్ ఠాకూర్ ఆ రకంగా ప్రార్థన చేశాడు, ఆ రకంగా ప్రార్థన చేశాడు. బృందావనంలో గోపికలు, గోపాలులు ఆ కృష్ణ భక్తికి వాళ్ళు ఆకర్షితులయ్యారు. ఆకర్షితులవడం వల్ల అక్రూర మహాశయుడు వచ్చాడు. అక్రూరుడు వందనం, నవవిధ భక్తిలో వందనానికి ఉదాహరణ. అక్రూరుడు నందుని ఇంటికి ఎట్లా చేరుకున్నాడో తెలుసా? భగవంతుని యొక్క పాదముద్రికలు చూసి, భగవంతుని యొక్క పాదాల మీద గద, శంకు, చక్రము ఇటువంటి గుర్తులు ఉంటాయి.
ఆయన అడుగు వేస్తే ఆ భూమి మీద ఆ గుర్తులు కనిపిస్తాయి. ఆ గుర్తులు ఒక్కొక్క పాద గుర్తుకి ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ అక్రూర మహాశయుడు నందుని ఇంటికి వెళ్ళాడు. ఆ నందుని ఇంటికి వెళ్ళి కృష్ణ బలరాముల్ని మథురకు తీసుకుని వెళ్ళాలా అన్నారు. ఎట్లాగో ఒప్పించి రథం మీద కూర్చోబెట్టుకొని మథురకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ గోపికా స్త్రీలందరూ కూడా ఆ రథానికి అడ్డంగా పడుకొని వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ రథాన్ని మా మీద నడిపించుకొని తీసుకువెళ్ళండి, మా ప్రాణాలు పోతే పర్వాలేదు, కానీ కృష్ణుడు లేకుండా మా జీవితాన్ని మేము ఊహించుకోలేము. కృష్ణుడు లేకుండా మా జీవితాన్ని మేము ఊహించుకోలేము. రథాన్ని మా మీద నడిపించుకొని వెళ్ళండి, ప్రాణాలు పోతే పర్వాలేదు. బ్రతికుండి కృష్ణుడు లేకుండా ఉండేటువంటి జీవితం కన్నా మరణించడం ఉత్తమం, మరణించడం ఉత్తమం. ఎవరైనా కృష్ణుని కోసం అంత ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నారు అంటే ఎంత కృష్ణ భక్తిలో రసాస్వాదన వాళ్ళు అనుభవించుంటే కృష్ణుని కోసం ప్రాణత్యాగం చేయాలని చెప్పి వాళ్ళు సిద్ధమయ్యారు. సో అందువల్ల ఆ కృష్ణ భక్తి అంత మాధుర్యాన్ని ఇస్తుంది, అంత మాధుర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు కూడా ప్రేమించుకున్నాము, మా పెళ్లి చేయకపోతే చచ్చిపోతాము, అది ఇది అని అంటుంటారు. కానీ ప్రభుపాదులు వారు ఒకటి చెప్తారు, ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు, అది కామం, ఆకర్షణ. మరి అంతగా ప్రేమించుకున్న వాళ్ళు కోరి పెళ్లి చేసుకుంటారు, 3 నెలలకి 6 నెలలకి డైవర్స్ మాట. ఏమైపోయింది ఆ ప్రేమ? ఒకరి కోసం చచ్చిపోతాం అన్నారు, ఇప్పుడు విడిపోతాం అంటున్నారు. ఏమైంది ఆ ప్రేమ? అది ఆకర్షణ. ఆ ఆకర్షణ తీరిపోయిన తర్వాత విరక్తి. భౌతికమైనటువంటి ప్రేమకు ఆధ్యాత్మికమైన ప్రేమకు అది వ్యత్యాసం. భౌతికమైన ప్రేమ ఆ కోరిక తీరిపోయిన తర్వాత విరక్తి కలిగేస్తుంది దాంట్లో. కానీ కృష్ణ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటి అంటే, మీరు నామం చేసే కొంది, ఆయన సేవ చేసే కొంది ఇంకా చేయాలా, అది ఎంత చేయాలనిపిస్తుందంటే చివరికి ఆ స్వామిని నేను చేరుకోవాలా అనేంత వరకు కూడా ఆ భక్తి చేయాలా అనేటువంటి పట్టుదల, ఆకర్షణ కలిగిస్తుంది కృష్ణతత్వం, కృష్ణ భక్తి. ఒకరోజు మనం నామం చేయకుండా ఉంటే ఆ రోజు పిచ్చి పెట్టిపోద్ది, ఏంటో కోల్పోయాం, ఏదో కారణాలు, పని దాని దీనివల్ల ఆ రోజంతా కూడా ఏదో ఎళితిగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది. అందుకనే మ్యాటర్ అండ్ స్పిరిట్ అంటే దానికి నిర్వచనాలు చెప్పారు. మ్యాటర్ అంటే ఏంటంటే భౌతికం, ఆది అంతములు ఉంటాయి దానికి. స్పిరిచువల్ అంటే ఏంటి అంటే ఆది ఉంటుంది కానీ అంతం ఉండదు, దాంట్లో పోతూ ఉంటే ఇంకా దానికి అంతాన్ని ఎవరు చెప్పలేదు. సో ఆ గోపికా స్త్రీలు వాళ్ళు భగవంతుడు లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామనే దానికి భౌతిక జగత్తులోకి చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఆ కృష్ణుని పట్ల చూపించాల్సినటువంటి ప్రేమ ఈ భౌతిక జగత్తులో గుణాలకు లోబడి ఉండడం వల్ల ఈ వ్యక్తుల మీద చూపించి అసంతృప్తిగా జీవితాన్ని గడుపుతాం. చాలా మంది నేను చూశాను, నా పిల్లోడు వాడి మీద ప్రేమ, అనురాగం, అది ఇది. ఒక 30-40 సంవత్సరాల తర్వాత వాడికి పెళ్ళైన తర్వాత అప్పుడు పిల్లోడే ప్రతాపం చూపిస్తాడు. ఒకసారి ఒక ఆయన వాడికి ఏం కావాలని ఇచ్చేవాడు, ఆస్తి సంపాదించి ఇచ్చాడు, అది చేశాడు, ఇది చేశాడు. మనం ఎప్పుడు పోయినా కానీ నా కొడుకు అంతటోడు, నా కొడుకు ఇంతటోడు అని భజన చేస్తూ ఉండేవాడు. తర్వాత పెళ్ళైన ఒక 2-3 సంవత్సరాలకి ఆ ఊరికి వెళ్ళానమాట. ఏదో అనుకున్నా స్వామి, పట్టి అదవాడు. ఏమైనా అంత ప్రేమ ఏమైపోయిందంటే వాడు ఇప్పుడు కంప్లీట్ మారిపోయాడు స్వామి. అసలు తల్లిదండ్రులు అంటే వాడికి లెక్కే లేదు, వాడికి అసలు ప్రేమే లేదు. ఇక్కడ నువ్వు ఎందుకు ఇవన్నీ కూడా వృధా అని చెప్పారంటే చివరికి ఎండ్ రిజల్ట్ అట్టాగే ఉంటుంది.
నువ్వు ఎవరిని ప్రేమిస్తావో ఎవరిని చేస్తావో అదంతా కూడా లాస్ట్లో ఏంటి అంటే జీరో. కానీ భగవంతుడికి నువ్వు, ఆయన భగవద్గీతలో చెప్తున్నాడు, నేహా విక్రమనాశోస్తి ప్రద్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అన్నాడు. త్రాయతో మహతో భయాత్. భగవంతుడు మనం చేసిన సేవ ఎట్లా గుర్తు పెట్టుకుంటాడు అంటే దానికి చెప్తాను ఉదాహరణ. బృందావనంలో యశోదమ్మ కృష్ణుని అంటుంది, చిన్నపిల్లలు కోతులను చూస్తే భయపడతారా నాయన కన్నయ్య, ఆ కోతుల మధ్యలో కూర్చొని వెన్న మీగడ ఇవన్నీ తినిపిస్తున్నావు, నీకు భయం లేదా అని. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు తెలుసా, అమ్మా నేను రామావతారంలో వచ్చినప్పుడు ఈ కోతులన్నీ సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు నాకు తోచి వచ్చాయి. అరణ్యాల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి. ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదు. కానీ నా సేవ వదిలిపెట్టలేదు. అందుకని ఈరోజు నా స్వహస్తాలతోటి వెన్న మీగడ తినిపిస్తున్నాను. యుగం మారిపోయింది. ఆ వానరాలు చేసినటువంటి సేవ భగవంతుడు మరవలేదు. తరువాతి అవతారంలో వచ్చి తన స్వహస్తాలతోటి వెన్న మీగడ తినిపిస్తూ ఉన్నాడు. ఇది భగవంతుడు అంటే. అదే భగవద్గీతలో చెప్తున్నాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మము త్రాయతో మహతో భయాత్, అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా కాపాడుతుంది. అతి భయంకరమైన మృత్యువు నుంచి కూడా కాపాడుతుంది. ఇక్కడ జీవితం అంతా చేయండి. నేను ఈ ఓల్డేజ్ హోమ్లకు కూడా అప్పుడప్పుడు ప్రవచనం చెప్పడానికి వెళ్తాను. ఆ తల్లులు తండ్రులు ఎంత ఏడుస్తారు తెలుసా. జీవితం అంతా పిల్లకాయలు 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 అని చెప్పి కాయా కష్టపడ్డాం. ఈ రోజుల్లో చూడండి, తల్లిదండ్రులు, తల్లి హైదరాబాద్లో ఉంటుంది, తండ్రి బెంగళూరులో ఉంటాడు, ఉద్యోగాలు, వాళ్ళు కలిసి జీవించేది లేదు. ఆ పిల్లలు ఇద్దరు పుట్టారని చెప్పి వాళ్ళ కోసం ఓ కష్టపడి ఆస్తులు సంపాదించి అది చేసి ఇది చేసి లాస్ట్లో ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎందుకంటే మనం వాళ్ళకి భగవతత్వం ఇవ్వలేదు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీ చైవ స్వపాకే చ పండితా సమదర్శిన. విద్యా వినయ సంపన్నే. అది ఏంటి విద్య? ఆత్మజ్ఞానం. నేను ఆత్మస్వరూపుని, నువ్వు ఆత్మస్వరూపుడు అని తెలియపరిచేటువంటి జ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం మనం ఎప్పుడు చెప్పలేదు పిల్లలకి. రేయ్ వాడు చూడరా ఎట్టు సంపాదిస్తున్నాడో, రేయ్ వీడు చూడరా ఎట్టు సంపాదిస్తున్నాడో. నాయన వాళ్ళు అధర్మంగా రే ధర్మమా అధర్మమా, నీ ఆనందం కోసం నువ్వు ఏమైనా చేయరా. మరి నా ఆనందానికి ముసలోళ్ళు అడ్డంగా ఉన్నారు, పోండి బయటకు. నీవు నేర్పిన విద్య అదే. ఈ ఆత్మజ్ఞానం సమాజంలో ఉన్నంత వరకు కూడా తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాల్లాగా సేవించుకునేవాళ్ళు పిల్లలు. ప్రత్యక్ష దైవాల్లాగా తల్లిదండ్రుల్ని సేవించుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం సమాజంలో పోయిందో ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమస్య ఏంటంటే వృద్ధాప్యంలో మా గతి ఏంటి. ఎవరి నోట్ల నుంచి వచ్చినా కానీ వృద్ధాప్యంలో మా గతి ఏంటి. ఆమె ఆశ్రమాలకు వచ్చేస్తారు. ఆయన 70 సంవత్సరాల దాకా పిచ్చి పిచ్చిగా జీవితాన్ని గడిపేసి ఇంద్రియభోగాలు అనుభవించేసి 70 సంవత్సరాలకు వచ్చి గురువుగారు నేను మీకు అంకితమైపోవాలనుకుంటున్నాను అంటాడు. ఏంది అంకితం అయ్యేది? నువ్వు నాకు అంకితం అయితే నేను నీకు అంకితం అవ్వాలి, నిన్ను సేవ చేసుకుంటూ కూర్చోవాలి, నేను భగవత్ సేవ వదిలేసి. ఏంది అంకితం అయ్యేది? బాగా వయసు ఉన్నప్పుడేమో ఎంజాయ్ చేసేసి బాగా భగవంతుడికి ఏదంటే ఏం సంబంధం లేకుండా ఆమె అన్ని కాళ్ళు కీళ్ళు అన్నీ అదిగిపోయిన తర్వాత గురువు గారు నేను మీకు అంకితం అయిపోవాలనుకుంటున్నాను గురువుగారు అంటాడు. ఏంటి నాయన నువ్వు అంకితం అయ్యేది? సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఆ భగవత్ తత్వం అన్నటువంటిది లేని దాని వల్లే సమాజంలో అన్ని సమస్యలు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాడు సాటిస్ఫై కాడు,
నువ్వు వాడిని ప్రేమించి నువ్వు సాటిస్ఫై కావు. మీ ఇద్దరు కూడా ఎవరిని సేవిస్తే సాటిస్ఫై అవుతారు అంటే ఆ కృష్ణుణ్ణి సేవిస్తే సాటిస్ఫై అవుతారు. ఈ సత్యం తెలుసుకోవాలి. పిల్లోళ్ళు ఇప్పుడు వాడు 150cc బైక్ తీసిస్తే నాయన వాడు సాటిస్ఫై కాదు. వాడు ఏమంటాడంటే నా ఫ్రెండ్ వాళ్ళు నాయన 200cc తీసిచ్చాడు, నువ్వు 150 తీసిచ్చాడు, నువ్వు పనికిమాలినోడు, యోగ్యత లేదు నీకు. నేను గమనిస్తున్నాను పిల్లల్ని ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందువల్ల సాటిస్ఫాక్షన్ లేదు అంటే జీవితాలు పునర్మూచికాయన మహా, దీంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక ఎలుక సాధువు దగ్గరికి వెళ్ళిందంట, స్వామి స్వామి మీరు చాలా గొప్ప తపస్సులాగా ఉన్నారు, నాకు కొంచెం సహాయం చేయండి అని. ఏంటి నీకు వచ్చిన కష్టం అన్నాడంట. పిల్లులు తరుగుతూ ఉన్నాయి నన్ను అన్న. మరి ఏం చేయమంటావు, మీ తపశక్తితోటి నన్ను పిల్లింగ్ చేసేయండి అన్నాడు అని అడిగిందంట ఎలుక. పిల్ల ఆయన మహా పిల్లింగ్ చేసాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మియా 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 ఉంటాడు. ఇప్పుడేంటి అన్న, కుక్కలు తరుగుతున్నాయి నన్ను ఇప్పుడు అని. మరి ఇప్పుడు ఏం చేయాలా అన్న, మీ తపశక్తితోటి కుక్కని చేసేయండి. కుక్క ఆయన మహా కుక్కని చేశాడు. ఈ మధ్య పులులు చిరుతలు అన్ని ఊర్ల మీద పడుతున్నాయి. మన ఎవరో భక్తుడు ఏంటబ్బా ఊర్ల మీద పడుతున్నాయంటే కుక్క అంటే చాలా ఇష్టం ప్రభు పులికి అన్నాడు. మరి వెనకెడ తెలుసో తెలియదు. అందుకని కుక్కలు ఊర్ల మీద పడి కుక్కలను తీసుకొని వెళ్ళిపోతున్నాయి. సో పులులు జరుగుతున్నాయంట కుక్కని. అప్పుడు మళ్ళీ కుక్క బోబో అంటూ వచ్చింది. ఏంటి ఇప్పుడు నీ కష్టం అంటే, ఇప్పుడు పులులు జరుగుతున్నాయి నన్ను, దయచేసి చివరిగా ఒక సహాయం చేయండి. ఏంటది అంటే నన్ను పులిని చేసేస్తే అరణ్యానికి రాజులాగా ఆనందంగా గడిపేస్తాను. సరేనని చెప్పి పులి ఆయన మహాని పులిని చేశాడు. చేసేస్తే పులి నీలుకొని కూర్చొని ఆ సాధువుని గౌండ్రించి తీక్షణంగా చూస్తుందంట. ఏంటట చూస్తున్నావు అన్నాడండి సాధువు. పులినైతే చేశారు, చాలా ఆకలిగా ఉంది, మిమ్మల్ని తింటాననిందంట. ఓడిని అమ్మ గొడవ ఎట్లా ఉంది కథ నీది అని చెప్పి పునర్మూషిక ఆయన మహాన్ మళ్ళీ ఎలుకని చేశాడు. మన పరిస్థితి కూడా అంతే. ఆధ్యాత్మికమైనటువంటి తృప్తి లేకపోతే జీవితంలో ఏం చేసినా సంతృప్తి ఉండదు. భూమండలం అంతా అప్పగిస్తే మరి చంద్రమండలం సంగతి ఏంటి అంటాడు. అందుకనే కదా ఇప్పుడు చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, చంద్రమండలంలో ఫ్లాట్లు వేస్తున్నారు అని. బిజినెస్ కూడా మొదలు పెట్టేశారు. ఏడెక్కడ ఉండే ఫ్లాట్లో ఇల్లు కట్టుకునేదానికి లేదు, చంద్రమండలంలో వేసుకొని మళ్ళీ పోవాలని. సో సంతృప్తి ఉండదు. సో ప్రభుపాదులు వారు ఎంత చక్కగా చెప్పారంటే, ఎందుకు సంతృప్తి లేదు అంటే జీవుడికి కావాల్సింది ఇవి కాదు. చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచభక్ష పరిమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, కొద్ది క్షణాల్లో చనిపోతుంది. ఎందువల్ల? దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. ఆత్మ యొక్క శాశ్వత స్థానం ఏంటి అంటే పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. ఆ పరమాత్మలో సంబంధం కలిగి ఉంటే నీకు ప్రాపంచికంగా ఏం అవసరం లేవు, ఏం అవసరం లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న చాలా మందికి డబ్బులు బాగానే ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చొని నాతోటి రోజు ముట్టికాయలు వేయించుకొని ఉపన్యాసం ద్వారా మీరు అది వదిలేయండి, ఇది వదిలేయండి, భక్తి చేసుకోండి అని చెప్పి, అయినా కానీ సహించి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఇక్కడ ఆ కృష్ణ మాధుర్యాన్ని అనుభూతి చెందుతున్నారు. అందుకని నా కృష్ణుడే కావాలా, దీంట్లో ఉండే మాధుర్యం బయట ఎక్కడ లేదు. అనుకుంటే వాళ్ళు వెళ్ళి షికార్లు అయ్యి తిరిగి ఏదో ఎంజాయ్ చేయొచ్చు లైఫ్, కానీ దాంట్లో ఎంజాయ్మెంట్ ఏం లేదు అనేది అర్థమైంది. అందుకని చెప్పి శక్తి ఉన్నా శక్తి లేకపోయినా వచ్చి భగవత్ సేవలో మందిరంలో ఉంటున్నారు. ఎందువల్లంటే ఆ కృష్ణ మాధుర్యం అనుభూతి చెందారు కాబట్టి. సో జీవుడికి కావాల్సింది అది. ఆత్మకి కావాల్సింది ఏంటి అంటే పరమాత్మ సేవ. అది లేకపోతే ప్రాపంచికంగా ఎన్ని చేసినా తృప్తి ఉండదు, తృప్తి ఉండదు. ఎన్ని చేసినా తృప్తి ఉండదు. సో అందుకని ఇక్కడ వీళ్ళందరూ కూడా బృందావన వాసులు ఆ భగవంతునికి మేమెందుకు ఆకర్షితులమయ్యాము,
ఆయన మా పట్ల ఎందుకు అనురాగాన్ని చూపిస్తూ ఉన్నాడు? తండ్రి బిడ్డల మధ్య బంధం. భగవంతుడు మన నిజమైన తండ్రి, నిజమైన తండ్రి. సో ఆ నిజమైన తండ్రితో మనకు సంబంధం ఏర్పడింది కాబట్టి ప్రభుపాదుల వారికి ఒకసారి పూణేకి వెళ్తారు. ప్రభుపాదుల వారు వెళ్తే ఒక పారిశ్రామికవేత్త ప్రభుపాదుల వారిని ఇంటికి ప్రసాదానికి పిలుస్తారు, భోజనాన్ని. ప్రభుపాదుల వారు వెళ్తే ఆ పారిశ్రామికవేత్త అంటారు, గురువుగారు ఇన్ని లక్షలు కోట్లు పెట్టి గుళ్ళు కట్టడం, ఈ భాగవత ప్రవచనాలు ఇవన్నీ చేయడం దేనికి గురువుగారు? మీరు హాస్పిటల్స్ కట్టచ్చు కదా, అనాథాశ్రమాలు చేయొచ్చు కదా, అది ఇది అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. మీరు పూణే నుంచి ఒకసారి బాంబేకి వెళ్ళారు, అక్కడ బిర్లా ఇంటికి అతిథిగా వెళ్ళారు. ఆయన ఇంట్లో ఒక 3 రోజులు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు పరిచయం అయ్యారు. తిరిగి వచ్చేశారు. ఒకరోజు పూణేలో మీరు కారులో పోతూ ఉంటే ఫుట్పాత్ మీద బిర్లా కొడుకు తప్పతాకి పిచ్చోళ్లాగా ఒళ్ళంతా గాయాలు, బట్టలు చినిగిపోయి ఆ ఫుట్పాత్ మీద పడిపోయి ఉన్నాడు. మీరు అది గమనించి, ఒరే బిర్లా కుమారుడు కదా అని చెప్పి మీ కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అతనికి ఏదో ఫస్ట్ ఎయిడ్ చికిత్సలు చేయించి, చక్కగా స్నానం గీనం చేయించి, మంచి బట్టలు ఇచ్చి, భోజనం గీజనం పెట్టి, ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి పంపించేశారు. అట్లా కాకుండా ఆయన్ని మీ ఇంట్లో కొన్ని రోజులు పెట్టుకొని, అరే మీ నాన్న బిర్లా ఎంత గొప్పోడు, నువ్వేంటి పిచ్చోళ్ళలాగా ఇట్లా చేస్తున్నావు, అంత పెద్ద తండ్రికి ఇంత చీప్గా పిల్లోడేంట్రా, విలువలు తెలుసుకో అని చెప్పి నచ్చజెప్పి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఆ తండ్రికి అప్పగిస్తాడు. ఒక రోజుకి డబ్బులు ఇవ్వడము, ఒక రోజుకి భోజనంకి ఇవ్వడము, ఒక బట్టలు ఇవ్వడము అది ఉత్తమమా? ఆ పిల్లవాడిని నచ్చజెప్పి ఆ తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టడం ఉత్తమమా? ఏది ఉత్తమం? తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టడం ఉత్తమం. సో మేము కూడా ఆ భగవంతుడైన కృష్ణుడి నుంచి తప్పిపోయి జీవులు ఇక్కడ పడి అల్లాడుతూ ఉన్నారు పిచ్చోళ్ళలాగా. వాళ్ళకి ఆ తండ్రి కృష్ణుని యొక్క గొప్పతనం చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ తండ్రిని కలిపేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆ తండ్రిని కలిపేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము. అదే కదా మన తండ్రి, నిజమైన తండ్రి కృష్ణుడు అని మర్చిపోయాం కదా. మనం ఇక్కడ పడి అల్లాడుతున్నాం కదా. ఆ బిర్లా కొడుకు ఎట్లాగా పిచ్చోళ్ళలాగా అట్లాగే మనం పిచ్చి పనులు చేస్తూ ఏదో పునశ్చర్విత చర్వినానాం. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు చెప్తాడు, అరే నాయనా బిడ్డ, ఈ హరిభక్తి ఇవన్నీ కాదు, జీవితం అనుభవించంటాడు, అనుభవించంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడు తెలుసా? ఏముంది తండ్రి అనుభవించడానికి? పునశ్చర్విత చర్వినానాం. చెరుగ్గడ నమిలితే మొదట్లో స్వీట్గా ఉంటుంది, తర్వాత అంతా పిప్పి, నవ్వులుతా ఉంటే దవడలు నొప్పి వస్తాయి, ఊసేయాలి. ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఆనందం మొదట్లో రుచిగా ఉన్నట్టుంటుంది. మొన్న ఒక భక్తుడు, అతను డ్రైవింగ్ కోసం తీసుకుంటే దారిలో చెప్తా ఉన్నాడు, ప్రభు ఈ భౌతిక జగత్తు తమాషగా ఉంటుంది ప్రభు. ఒక ఇద్దరు పెళ్లికి నేను వెళ్ళాను ప్రభు, ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాను. పెళ్ళవంగానే ఆ పెళ్లి కొడుకు ఏదో అక్కడ ఖర్చు ఉంటే, నాదేం లేదప్ప ఇంకంతా మేడం చూసుకుంటుంది అని చెప్పాడంట. అంటే డబ్బులు ఆమె ఖర్చు పెట్టడం అంతా ఆమె చూసుకుంటుంది, ప్రతిదానికి అబ్బాయి నాదేం లేదప్ప అంతా మేడం చూసుకుంటుంది అన్నాడంట. కరెక్ట్గా 2 నెలల తర్వాత పోతే మేడము ఈయన కొట్లాడుకుంటారంట. ప్రభు 2 నెలలు ప్రభు, పెళ్ళైన మొదట్లో అంతా మేడం చూసుకుంటుంది, అంతా మేడం చూసుకుంటుంది అండి, అంతా మేడం చూసుకుంటుంది. ఇక్కడ ఏదైనా కానీ ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆ చెరగడ మొదట తీయగా ఉన్నట్టుంటుంది, తర్వాత తిప్పి ఫ్రెండ్షిప్ మొదట్లో అబ్బా నేను ఖర్చు పెడతారా, నేను ఖర్చు పెడతా, తర్వాత 2 రోజులు అయిన తర్వాత మొత్తం నా చేత ఖర్చు పెట్టిస్తాడు వాడు. అయిపోయింది, అయిపోయింది. భార్యాభర్తల రిలేషన్ అయినా, స్నేహితుల రిలేషన్ అయినా, బంధువుల రిలేషన్ అయినా అన్నీ కూడా వ్యాపారం. ఇక్కడ ఆడు ఖర్చు పెడితేనే ఫ్రెండ్షిప్, ఖర్చు పెడితేనే బంధుత్వం, లేకపోతే లేదు.
డబ్బు లేనివాడి దగ్గర పోయి ఫ్రెండ్షిప్ చేస్తాడు ఎవడన్నా? ఎవడు చేయడు. డబ్బు ఉంటేనే. సో దాన్ని ఏమంటారు? నువ్వు అంగడికి వెళ్తే వాడు నీకు సరికిచ్చాడంటే వాడిని నువ్వు ప్రేమిస్తావా? అరే అంగడి యజమాని నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటావా? డబ్బులు ఇస్తే వాడు ఇస్తాడు, లేకపోతే పోరా అంటాడు. వాడి మధ్యలో ప్రేమ ఏంటి? మరి ఈ వ్యక్తుల మధ్యలో కూడా డబ్బుంటేనే బాంధవ్యం ఉంది. అటువంటిప్పుడు దీన్ని వ్యాపారం అంటారా, ప్రేమ అంటారా? కానీ మనం ఏది భగవంతుడు మనకి చేస్తున్నాడు అన్నటువంటిది మనమేమి ఆయన పట్ల కృతజ్ఞత వ్యక్తపరచకపోయినా కానీ ఆయన మనకి ఇస్తున్నాడా లేదా? అది కదా నిజమైనటువంటి ప్రేమ. ఇప్పుడు భగవంతుడు తాగే నీళ్లు ఎవరు తయారు చేశారు? పీల్చే గాలి ఎవరు తయారు చేశారు? సూర్యుడిని ఎవరు తయారు చేశారు? చంద్రుడిని ఎవరు తయారు చేశారు? అసలు ఈ శరీరాన్ని ఎవరు తయారు చేశారు? ప్రతిదీ కూడా భగవంతుడు. మరి వీటన్నింటినీ అనుభవించేటప్పుడు నువ్వేమన్నా భగవంతుని కృతజ్ఞత చెప్తున్నావా? నేను ఒకసారి పులివెందుల్లో ప్రచారానికి వెళ్ళాను. అక్కడ రంగనాథ స్వామి తిరణాలకి ప్రవచనం చెప్పమని చెప్పారు. ప్రవచనంలో నేను అన్నాను, ప్రవచనం అయిపోయిన తర్వాత ఎవరికైనా సందేహాలు ఉన్నాయంటే ఒక ఆయన అన్నాడు, భగవంతుడు గీతలో చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుస్మృతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే యుగే అని. మరి ప్రతి యుగంలో కూడా నేను వస్తానన్నాడు. ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, మరి ఆయన ఏం రావట్లేదు, ఏం చేయట్లేదు అన్నాడు. నేను అన్నాను, శ్లోకం బాగా అర్థం చేసుకోండి. పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను వస్తానన్నాడు. కలియుగంలో సాధువులు ఎవరు లేరు, అందరు దొంగలే అన్నాడు. ఒక దొంగ ఇంకో దొంగకు లెక్కలు చెప్పేసుకుంటాడు, భగవంతుడు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక కథ కూడా చెప్పారు. 3 దొంగలు ఊరంతా దోచుకొని ఐడికి వెళ్ళారంట. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, ఒరే నిజాయితీగా పంచుకోవాలరా, చేసిన పనేంట్రా దొంగతనం, పంచుకునే దగ్గరికి వచ్చేసరికి నిజాయితీ వచ్చేసింది, నిజాయితీగా పంచుకోవాలరా అన్నాడు. సరేరా సరేరా అనుకున్నారంట. ఒకడన్నాడంట, మన సంచులు నిండాయి, కడుపులు ఖాళీ అయ్యాయి, ఒకడు పట్టణానికి వెళ్ళి భోజనం చేస్తే ఆ భోజనం తినేసి పంచుకుందాం అన్నాడు. సో ఒకడిని పట్టణానికి పంపించాడు. వాడు పట్టణానికి వెళ్ళి భోజనం తెచ్చే లోపల వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒరే వాడిని కానీ చంపేస్తే వాడి వాటా కూడా మనమే పంచుకోవచ్చు కదరా అన్న. ఒరే నీ బుర్ర పొలి పనిచేస్తుందిరా. వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండ చాటం దాగి వాడిని ఇతను ఒక బండ వేస్తాడు, వాడు కుయ్యోని తెచ్చాడు. వీళ్ళిద్దరు ఆనందంగా అనుకున్నది సాధించాం అని చెప్పి ఎట్టాగో చచ్చినోడు చచ్చాడు కదా, వాడు తెచ్చిన ఆహారం తినేసి పంచుకుందామని వాడు తెచ్చిన ఆహారం వీళ్ళిద్దరు తినడం మొదలుపెట్టారు. కానీ వాడు వీళ్ళిద్దరికైనా తెలివైనోడు, వాడు తెచ్చిన ఆహారంలో విషం కలిపి తెచ్చేసాడు. అది తిని ఇద్దరు చచ్చారు. ఇప్పుడు ఎవరున్నారు అనుభవించడానికి? నేను ఇది చెప్పి ఈ దొంగలు ఒకరొకరు లెక్కలు చూసేసుకుంటారు, భగవంతుడు రావాల్సిన అవసరం లేదు, లేదు నేను చాలా జెంటల్మెన్ని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఈ సృష్టిలో ప్రతిదీ ఇందాక మీకు చెప్పినట్టే, పీల్చే గాలి దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, బెండకాయ నువ్వు తయారు చేసావా? లేదు. ఎవరు చేశారు? వంకాయ, టెంకాయ, అన్నీ, అరటిపండు, అన్నీ అన్నీ భగవంతుడు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నా జోబులో ఒక 100 రూపాయలు ఉంది, అడిగి తీసుకుంటే ఏమవుతారు మీరు అన్నాను. జెంటల్మెన్ అవుతారు. అడగకుండా తీసుకుంటే దొంగనవుతానన్నారు. మరి ఇవన్నీ భగవంతుడు సృష్టించాడు అంటున్నారు, వాటిని అనుభవించేటప్పుడు నువ్వు ఆయన అనుమతి ఏమన్నా తీసుకుంటున్నావా అన్నాను. లేదు అన్నాడు. మరి అప్పుడు నువ్వేమవుతావు అన్నా? దొంగ అవుతావు. అదే నేను చెప్పాను, అదే నేను చెప్పాను. సో మనందరం దొంగలం ఇక్కడ. భగవంతుడు ఆయన రావాల్సిన అవసరం లేదు. సో అందువల్ల మనం ఏంటి అంటే ప్రతి ఒక్క అడుగులో కూడా ఆ భగవంతుని యొక్క కృప మనం గుర్తించాం. ఆయన ఇచ్చింది గుర్తించాం, లేని దానికి ఏడుస్తూ ఉంటాం. ఒకడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడంట. ఏమంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించేశాడంట. పాపం ఆ అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి అన్నాడంట, ఒరే దరిద్రుడా, నీకు ఇచ్చిన ఆ అమ్మాయిని అట్ట పెళ్లి చేస్తాను, ఓ అవతలకి అని చెప్పి ఇంట్లోంచి తన్నివేశాడంట. వాడికి విరక్తి కలిగింది. భగవంతుడు నాకు అన్యాయం చేశాడు, నాకేం ఇవ్వలేదు, అందుకని చెప్పి నేను ఆత్మహత్య చేసేసుకున్నానని చెప్పి ఇట్లా వస్తున్నాడంట. గోదాట్లో దూకి పోదామని
గోదావరి ఫుల్గా ఉన్నదంట నీళ్లు. మన భక్తుడు ఎదురుపడి, అరే ఏంట్రా నీ వాలకం చూస్తే ఏదో కలత చెందినట్టున్నావు, ఏంటి పరిస్థితి అన్నాడు. భగవంతుడు నాకేమి ఇవ్వలేదు, నేను ప్రేమించిన అమ్మాయి తండ్రి నన్ను అవమానించేశాడు, ఇంకా బతకడం వేస్ట్ అని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. భగవంతుడు అస్సలు మెర్సిలెస్, కరుణే లేదు, నాకేం చేయలేదు, అది ఇది అన్నాడు. ఒరే నువ్వు ఎట్టాగో చనిపోవాలనుకుంటున్నావు కదా, మా భక్తుడికి ఒకటి కన్ను కావాలి, ఒకటి నువ్వు కానీ నీ కన్ను కానీ దానం చేసావంటే ఒక 4 లక్షలు ఇప్పిస్తాను రా. ఇంకో భక్తుడికి మర్చిపోయాను రై, కిడ్నీ ఒకటి కావాలా, అది కానీ ఇచ్చావంటే 10 లక్షలు ఇప్పిస్తాను. ఇంకొకటి కొంచెం లివర్ కూడా కావాలా, అది కానీ ఇచ్చావంటే ఒక 20 లక్షలు ఇప్పిస్తాను అని మొత్తం లెక్క చెప్పాడంట. అవన్నీ ఇచ్చేసి అప్పుడు పోయి చావరా అన్నాడంట. అంత డబ్బు వస్తే ఎందుకు చస్తానన్నాడంట. మరి అవన్నీ ఎవరు ఇచ్చారా నీకు అన్నాడంట. ఏది కిడ్నీ, లివరు, కళ్ళు ఎవరిచ్చారా నీకు అన్నాడంట. వాడు రెండో థాట్ లేకుండా భగవంతుడు ఇచ్చాడు అన్నాడంట. మరి ఏమి ఇవ్వలేదన్నావు కదరా, మరి ఏమి ఇవ్వలేదన్నావు కదరా. అందుకని భగవంతుడు ఏమి ఇచ్చాడో మొదట అది గుర్తించి దానికి కృతజ్ఞతగా ప్రతి నిత్యం కూడా మనం ఎవరికన్నా కానీ ఎవరన్నా ఎండలో వచ్చారు, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే ఏమంటాం మనం? తాగేసిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పమా? మరి ఇన్ని అనుభవిస్తా థ్యాంక్స్ చెప్తున్నావా భగవంతుడికి? చెప్పట్లేదు కదా. ఆ థ్యాంక్స్ చెప్పే విధానమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రోజు జపం ఎందుకు చేయాలంటే భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాం మనం. స్వామి ఇన్ని ఇచ్చావు నాకు, నిన్ను కీర్తిస్తాను నేను. సో అందువల్ల ఒక్కటి మనం అర్థం చేసుకోవాలా, భగవంతుడి పట్ల మనకు ఎందుకు ఆకర్షణ అంటే ఆయన నిజమైన తండ్రి కాబట్టి. ఆయనకు మన పట్ల ఎందుకు అనురక్తి అనురాగం అంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి. ఇక్కడ ఈ భౌతిక జగత్తులో నువ్వు ఎవరిని సేవించినా వాడు సంతృప్తి చెందడు, సేవ చేసిన వాడు సంతృప్తి చెందడు. నిజమైన సంతృప్తి నీకు కావాలా అంటే నువ్వు భగవంతుడిని సేవించుకోవాలా. అప్పుడే నువ్వు పూర్ణత్వం నీకు లభిస్తుంది, పూర్ణత్వం నీకు లభిస్తుంది. సో అందువల్ల నువ్వు భగవంతుడిని సేవిస్తేనే పూర్ణత్వం లభిస్తుంది, పూర్ణ సంతృప్తి కలుగుతుంది. వేరే ఎవరిని సేవించిన ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే విరక్తి, నిస్సహాయత, జీవితం మీద వైరాగ్యం. ఎందువల్లంటే ఎవడు సాటిస్ఫై కాడు, వాడికి ఎంత చేసినా ఉపయోగం లేదు. 99 రోజులు చేయండి, ఒక్కరోజు వీలు కాకపోతే వీడ పనికి మాలినోడు అనేస్తాడు. కానీ భగవంతునికి నేను ఎన్నో ఉదాహరణలు ఇచ్చాను. ఆ కోతులు రామాయణంలో వెనకాల వెళ్ళిన దానికి ఆయన వాటిని కూర్చోబెట్టుకొని తన స్వహస్తాలతో వెన్న మీగడ తినిపిస్తున్నాడు భగవంతుడు. అది భగవంతుని హృదయం. సో మనం నిర్ణయించుకోవాలా, నేను ఆ నిజమైన తండ్రికి శరణాగతి పొంది ఆయన్ని సేవించుకొని తరించాలనా, లేకపోతే ఇక్కడ ఉండే డూప్లికేట్ తండ్రులు, లేకపోతే డూప్లికేట్ స్నేహితులు, లేకపోతే డూప్లికేట్ బంధువులు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ నిన్ను చూడరు, నీ వెనకాల ఎంత ఆస్తి ఉంది చూస్తారు, దాన్ని బట్టి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ భగవంతుడు నీ ఆస్తి ఆయనకు అవసరం లేదేం లేదు, ప్రేమతో ఉన్నటువంటి హృదయం కావాలి ఆయన. ఎందువల్ల అంటే ఆయన లక్ష్మీపతి, అసలు నీది అన్నది ఏదీ లేదు, అంతా అయిందే, టెంపరీగా నాది అని చెప్పి నువ్వు ఇక్కడ ఏదో మెయింటైన్ చేస్తున్నావు. భూమి గీతలో భూదేవి అదే చెప్తుంది. ఇక్కడ స్థలాల కోసం పొలాల కోసం కొట్టుకుంటూ ఉంటే అది చూసి నాకు నవ్వేస్తుంది. ఎందువల్లంటే వీళ్ళు ఎవ్వడు కాదు వీటన్నిటికీ యజమాని, ఆ దేవదేవుడు. ఈ టెంపరీ దీనికి కొట్లాడుకుంటున్నారు, వీళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుంది అని చెప్పి భూమి గీతలో భూదేవి చెప్తుంది. సో అందువల్ల మన నిజమైన తండ్రి ఎవరు అనేది తెలుసుకొని ఆయన్ని సేవించుకుంటేనే పూర్ణ తృప్తితో జీవితం గడిపి జీవితాంతంలో మళ్ళీ ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా స్వామిని చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్?